హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ బై రమ్య పర్చూరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసారు కదా, 2 మంత్రాస్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ 2 మంత్రాస్ ఏంటి, మనం లైఫ్ స్టైల్ని హెల్దీగా చేసుకోవడానికి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ 2 విషయాలు అయితే కంపల్సరీ మన మైండ్లో పెట్టుకోవాలి, మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు. సో ఆ 2 మంత్రాస్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి బీయింగ్ హైడ్రేటెడ్, సెకండ్ వచ్చేసరికి యాడిక్వేట్ స్లీప్. ఫస్ట్ దాని గురించి ముందు మాట్లాడుకుందాం. బీయింగ్ హైడ్రేటెడ్. మనం ఎందుకు హైడ్రేటెడ్గా ఉండాలి అంటే, మన బాడీలో ఉన్న మలినాలు అంటే డస్ట్ పార్టికల్స్ ఏదైతే ఇన్నర్గా ఉంటాయో, లోపల ఏదైతే ఉంటాయో అవన్నీ మనకి యూరిన్ రూపంలో వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది? మన వాటర్ ఎక్కువగా తాగినప్పుడు. సో మనం హైడ్రేట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ వాటర్ తాగితే చాలా డిసీజెస్ నుంచి మనం బయటపడిన వాళ్ళు అవుతాం అనమాట. ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ మనకి ఇలా యూరిన్ ద్వారా పోతాయి అన్నమాట. బాగా ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. అలా అని చెప్పి టూ మచ్ వాటర్ కూడా ఒకేసారి తాగకూడదు. మీరు రోజుకి 1 లీటర్ తాగే వాళ్ళైతే 2 లీటర్స్కి షిఫ్ట్ అవ్వండి, అది కూడా నిదానంగా. 2 లీటర్స్ తాగే వాళ్ళైతే 3 లీటర్స్కి షిఫ్ట్ అవ్వండి. 3 ఈజ్ ఎనఫ్. గర్ల్స్కి అయితే, ఉమెన్కి అయితే 3 సరిపోతుంది. మెన్కి అయితే 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. అయితే వాటర్ తాగడం అనేది మన బిజీ షెడ్యూల్లో కొంచెం కష్టమైన విషయమే. కొంతమంది తాగుతారండి, వాళ్ళ గురించి నేనేం చెప్పట్లేదు. ఎవరైతే వాటర్ తాగడం కూడా కష్టం అవుతుంది, మేము చూసుకోలేకపోతున్నాం అనే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందు వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని కొన్ని పాయింట్స్తో మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వాటర్ తాగడం వల్ల మన బాడీ అనేది చక్కగా ఫంక్షన్ అవుతుంది. మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే ఏదన్నా ఇంజురీస్ ఉన్నా అవి త్వరగా రికవర్ అవుతాం అనమాట. అదేవిధంగా మన మజిల్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన స్కిన్లో డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోతాయి అనమాట. ఎక్కువ వాటర్ తాగుతున్నప్పుడు తెలియకుండా ఫేస్లో ఒక గ్లో అనేది వస్తుంది. అది మీకు నిదానంగా తెలుస్తుంది అనమాట. మీరు వన్స్ ఫాలో అయితే తెలుస్తుంది. సో అది అలాగే వాటర్ తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వామ్ వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది. ఎప్పుడు వాటర్ తాగడం అనేది అందరికీ సాధ్యపడదు కాబట్టి నార్మల్ వాటర్ అయినా మీరు తాగొచ్చు. అది ఇప్పుడు మనం కొన్ని టిప్స్ చెప్పుకుందాము. అంటే వాటర్ని రెగ్యులర్గా తాగడం కోసం మనం ఏం చేయొచ్చు అనేది. ఫస్ట్ వచ్చేసరికి మీరు అలారం పెట్టుకోండి. అంటే వాటర్ ఈ టైంకి తాగాలి, మళ్ళీ నెక్స్ట్ ఈ టైంకి తాగాలి అని చెప్పేసి అది మీకు మెన్షన్ చేస్తుంది కాబట్టి మీరు ఆ వాటర్ అనేది తాగడానికి ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి డేలో అట్లీస్ట్ 3 బాటిల్స్ ఫిల్ చేసుకుంటే, ఒక బాటిల్ అయిపోగానే ఇంకో బాటిల్ పట్టుకోకుండా, లైక్ మనం ఈ బాటిల్ అక్కడ పెట్టేసి ఇంకో బాటిల్ తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. ఇంకా థర్డ్ వచ్చేసరికి ఇన్ఫ్యూజ్డ్ వాటర్. అంటే ఏదన్నా దాంట్లో మనం మింటేసుకుని ఒక బాటిల్ పెట్టుకుంటే, ఒక దాంట్లో ఒక ఆరెంజ్ వేసుకొని వాటర్ పెట్టుకోవచ్చు. ఇవి ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది ఆ వాటర్ లో. సో మనకి ఇంకా తాగబుద్ధి అవుతుంది అనమాట. మజ్జిగ కూడా తాగొచ్చు ఈ ప్లేస్ లో. సో అట్లా అనమాట, మనం వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దేవాంశ్ వచ్చాడండి, చాలా రోజులు అయింది కదా మీరు దేవాంశ్ చూసి. ఇదిగోండి దేవాంశ్, హాయ్ చెప్పు. దేవాంశ్ ఈ మధ్యన కొన్ని పాటలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఒక పాట పాడతాడు. దేవాంశ్ ఒక పాట పాడవా? ఏం పాట పాడాడు? మీలో ఎవరికైనా అర్థమైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏ పాట పాడాడు దేవాంశ్? ఇంకేం పాడతావు? ఇంకో పాట పాడు, ఇంకా వేరే ఏదైనా పాట పాడు. ఊర్నైను అది కాదురా, ఇంకో పాట వచ్చు కదా నీకు. నొప్పి నొప్పి పాడు. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చెత్తవే. ఆ పాటను మా వాడు ఇలా చేశాడనమాట. సరే ఇక్కడ కూర్చో, నేను వీడియో చేస్తున్నా. ఇక్కడ కూర్చో, ఓకే? వీడు పాడుతూనే ఉంటాడు, మనం వీడియో చేసుకుందాం. సెకండ్ మంత్ర వచ్చేసరికి యాడిక్వేట్ స్లీప్ అని చెప్పాను. అంటే ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి.
పాతకాలంలో చూసుకుంటే నాకు ఇప్పటికి గుర్తు, మా నాన్నమ్మ అయితే మమ్మల్ని 6కే అన్నం పెట్టేసి పడుకోమనేది. అమ్మో 6కి పడుకోవడం ఏంటి అనుకున్నా, అప్పుడేమో 6కి పడుకోవడం ఏంటా అనిపించేది. కానీ అది మరీ 6 కాదులే అండి, మనకు అసలు అది అవ్వదు. జనరేషన్స్ మారుతూ ఉన్నాం కాబట్టి మనం కూడా టైమింగ్స్ తో పాటు మన మన లైఫ్ స్టైల్ తో పాటు మనం మూవ్ ఆన్ అవుతున్నాం. కానీ ఇది ఎలా ఉందంటే, ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి మనము ఇంతకుముందు 9కి పడుకునే వాళ్ళం. మా చిన్నప్పుడు మేము 9కి పడుకునే వాళ్ళము, అది కాస్త 10, ఇప్పుడు 11, 12 కూడా అవుతుంది. సో అట్లా కాకుండా టైం సెట్ చేసుకొని ఎవ్రీడే అట్లీస్ట్ 10కి పడుకుందాము. 10కి పడుకుని 6కి లేసామంటే ఒక మంచి స్లీప్ అనేది మనకు ఉంటుంది. ఒక్కోసారి స్లీపింగ్ అవర్స్ తక్కువైనా మనకి మంచి నిద్ర పడితే అది చాలా సరిపోతుంది అనమాట. సో అప్పుడప్పుడు ఆఫీస్లో ఉండే వాళ్ళకి అంత స్లీప్ అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా స్మాల్ న్యాప్ అనేది వేయగలిగితే వేయండి. లంచ్ అయిపోయిన తర్వాత జస్ట్ అలా న్యాప్ తీసుకుంటే మీరు ఇంకా ఎక్కువ ఎనర్జీతో వర్క్ చేస్తారనమాట. మన స్లీప్ బాగుంటే మనం యాక్టివ్గా ఉంటాము, ఎక్కువ వర్క్ చేస్తాము, ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాపర్ స్లీప్ కోసం కొన్ని టిప్స్ చెప్తాను. మన ఇంట్లో ఉండే వాళ్ళైతే వర్క్ తొందరగా ఫినిష్ చేసుకోండి. తొందరగా పిల్లలకి అన్నం పెట్టడానికి ట్రై చేయండి. సో అన్నం తిన్నాక ఒక 1 అవర్లోనే వాళ్ళు పడుకుంటారు. సో అది మనకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు పడుకున్నాక మనం కూడా పడుకుంటాం కాబట్టి. ఇంకా ఆఫీసుల నుంచి టైమింగ్స్ సెట్ కాని వాళ్ళు ఇంకా చూసుకోండి. మరి మీ టైమింగ్స్ సఫిషియెంట్ స్లీప్ లేకపోతే మార్నింగ్ అయినా కొంచెం లేట్గా లేవడానికి ట్రై చేయండి. అట్లా ఉంటే కనుక పాసిబిలిటీస్ అది సెట్ చేసుకోండి. కానీ ప్రాపర్ స్లీప్ అనేది కంపల్సరీ అవసరం అనమాట ప్రతి ఒక్కరికి. అది ఏ జాబ్ చేసినా ఏం చేస్తున్నా కూడా హెల్త్ బాగుండాలి అంటే మాత్రం స్లీప్ అనేది చాలా ముఖ్యము. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు కనుక నేను చెప్పిన పాయింట్స్ ఉపయోగపడతాయి అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.